మైక్ దొరికితే చాలు వివాదానికి కేరఫ్గా మారుతున్న సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ రీసెంట్గా మళ్ళీ ఓ వివాదానికి తెరలేపాడు. తెలుగు నటుడు కాంతారావు గొప్పదనం గురించి మాట్లాడుతూ తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్ని కించపరిచాడు. తన మాటలతో కోలీవుడ్ జనాలకు కోపం తెప్పించాడు. ఇక ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ రాజేంద్ర ప్రసాద్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ప్లీజ్ I'm talking this not sitting in the chair of president of South Indian Actors Association. As a part of the film industry, I'm requesting you to tender an apology from your heart. I think you will justify it. Thank you, Dr. Rajendra Prasad garu. నాజర్ మాత్రమే కాదు, నడిగర్ సంఘం సభ్యుడు కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కూడా రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ పై సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. సీనియర్ నటుడు శ్రీ రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలకు తాను షాక్ అయ్యానంటూ ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టుగా ఓ సుదీర్ఘ ట్వీట్ను చేశాడు. డియర్ సార్, అత్యంత గౌరవంతో అదే సమయంలో భారమైన హృదయంతో స్పందిస్తున్నా. తమిళనాడులో ఒక దిగ్గజ నటుడిగా మాత్రమే కాకుండా గొప్ప నాయకుడిగా కూడా పేరున్న మన దివంగత దిగ్గజ నటుడు ఎంజీఆర్ గురించి మీరు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ ట్వీట్ రాస్తున్నా. మరొక దిగ్గజ నటుడు శ్రీ కాంతారావు గారు గురించి మీరు చేసిన ప్రసంగం బాగున్నప్పటికీ అలా ప్రసంగిస్తున్న సమయంలోనే దిగ్గజ నటుడు ఎంజీఆర్ గారిని కించపరచడం మన ప్రజల మనోభావాలకు మంచిది కాదు. ఈ సమయంలో ఏది తప్పనిసరి, అతి ముఖ్యమైనదో మీకు బాగా తెలిసిన విధంగా దీన్ని నేను ముగించాలనుకుంటున్నాను. మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, భవిష్యత్తులో ఎవరైనా మీ స్థాయి నటుడి గురించి చెడుగా మాట్లాడితే నటుడిగా నేను కూడా అలాగే చేస్తాను. కాబట్టి మీరు ఈ సమస్యకు క్షమాపణ చెబుతున్నారని భావిస్తున్నా అంటూ సోషల్ మీడియాలో విశాల్ రాసుకొచ్చారు.